ఎల్బీసీ టనల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 7 మంది ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు దాదాపు 800 మెట్రిక్ టన్నుల బురద, మట్టి, 800 టన్నుల టీబీఎం అవశేషాలను బయటకు తరలించారు. మట్టి, బురదను కన్వేనర్ బెల్ట్ పై బయటికి తరలిస్తూ డీవాటరింగ్ చేస్తున్నారు. ఇక మనుషులు వెళ్లలేని చివరి 40 మీటర్ల దూరంలో రోబోలు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. రైట్, ఎస్ఎల్బీసీ టనల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపు 7 మంది ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు దాదాపుగా చాలా వరకు మట్టిని, బురదను బెల్ట్ పైకి తీసుకొచ్చి బయటకు తరలించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కానీ 40 మీటర్ల దూరంలో రోబోల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి. దాదాపు 25 రోజుల పాటు ఇంకా ఇప్పటికీ కూడా శ్రమిస్తున్నప్పటికీ కూడా ఇంకా 7 ఆచూకీ లభించాల్సి ఉంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఏమంటున్నారు? ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 7 మంది, మిగతా 7 మంది కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు 27వ రోజుకు చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే అందుతున్న పరిస్థితి. ప్రధానంగా గత ఆదివారం ఏదైతే 10 రోజుల కిందట గురుప్రీత్ సింగ్ ఇంజనీర్ మృతదేహం లభించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మిగతా వారి ఆచూకీ కూడా త్వరగా లభిస్తుంది చెప్పి అందరూ ఆశ పడినప్పటికీ కూడా అది నిరాశగానే మిగులుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 7 మంది మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ చేయడంలో మాత్రం ఇటు రెస్క్యూ ఆపరేషన్ తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బురద మట్టిని బయటికి తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ బురద కొనసాగుతూనే ఉన్నట్టు ఎక్కువగా వస్తున్న పరిస్థితి. ఇప్పటిదాకా దాదాపు 800 మెట్రిక్ టన్నుల బురద మట్టి మరియు 800 మెట్రిక్ టన్నులకు సంబంధించిన టీబీఎం ఏదైతే కటింగ్ మిషన్ ఉందో, టీబీఎం టన్నెల్ కటింగ్ మిషన్ సంబంధించినటువంటి అవశేషాలను కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. టన్నెల్ లోపల అడ్డంకిగా ఉన్నటువంటి టీబీఎం మిషన్ చక్రాలు, అదేవిధంగా ఇతర పరికరాలు, దానికి సంబంధించినటువంటి వాటిని ప్లాస్మా కట్టర్లు, గ్యాస్ కట్టర్లతో కూడా వాటిని తొలగిస్తున్నటువంటి ప్రస్తుతం అయితే బురద మట్టిని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాళ్లను కూడా కన్వేర్ బెల్ట్ పై బయటకు తరలిస్తున్నారు. సో ఇదంతా కూడా నిరంతరంగా దాదాపు 27 రోజుల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ ఆ కన్వేర్ బెల్ట్ పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా అందుబాటులోకి ఉంటే ఇప్పటికల్లా ఈ రిస్క్ ఆపరేషన్ పూర్తయ్యే పరిస్థితి ఉంది. కేవలం ఆ టీబీఎం కటింగ్ మిషన్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కన్వేర్ బెల్ట్, ఈ 2 అంతరాయాలు కావడంతో ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ ఆలస్యమని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైతే 5G నెట్వర్క్ అక్కడ లేకపోవడంతో, ఎందుకంటే టన్నెల్ లోపలికి 3G నెట్వర్క్ మాత్రమే వస్తుంది. సో ఆ 5G నెట్వర్క్ లేకపోవడంతో 3G నెట్వర్క్ తోనే అక్కడ ఉన్న అన్వి రోబోటిక్ టీమ్ అనేది ఆ రిస్క్ ఆపరేషన్ లో పాల్గొంటుంది. సో మొత్తానికి రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రిస్క్ ఆపరేషన్ చేస్తున్నటువంటి కార్మికులు నిరంతరంగా 3 షిఫ్ట్ లో పనిచేస్తున్నప్పటికీ కూడా వీరి ఆచూకీ లభించడం మాత్రం తీవ్ర ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. మొత్తంగా 7 మంది ఆచూకీ కోసం అయితే నిరంతరంగా దాదాపు జిల్లా కలెక్టర్, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పదవ సంతోష్ తో పాటు, జిల్లా కలెక్టర్ తో పాటు, అదేవిధంగా జిల్లా ఎస్పీ గైక్వాడ్ రాథోడ్ కూడా నిరంతరంగా అక్కడ ఉండి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రోజు రోజుకు లోపల ఏ విధంగా ఆపరేషన్ రిస్క్ తీసుకోవాలి, రిస్క్ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగాలని చెప్పి వాళ్ళంతా కూడా అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా దాదాపు 27 రోజు చేరుకుంది. ఇప్పటిదాకా వాళ్ళ ఆచూకీ లభించడం ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, ఇటు అధికారులు కూడా ఉత్కంఠ వార్త కొనసాగుతుంది. సాయిరామ్. థ్యాంక్ యూ హరిశంకర్.